హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బంగాళాదుంప వేపుడు సింపుల్గా చేసుకునే విధంగా చూపించబోతున్నా. ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళు కూడా ఈజీగా ఈ ప్రాసెస్ ఫాలో అవుతూ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ పోపులు వేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత అందులో 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు, 3 పచ్చిమిర్చి, అలాగే 3 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న ఈ బంగాళదుంప ముక్కలను ఇందులో వేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే కనుక మనకి ఈ బంగాళదుంప ఫ్రై అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చాలామంది ఈ బంగాళదుంప ఫ్రై చేసేటప్పుడు అడుగు పడుతుంది అంటుంటారు కదా. సో అలా కాకుండా ఉండటానికి కొంచెం ఆయిల్ అనేది కొంచెం వేసుకొని దగ్గరగా కలుపుతూ ఉంటే కనుక మనకి బంగాళదుంప అనేది కడాయికి స్టిక్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ విధంగా కొంచెం బ్రౌన్ కలర్లో చేంజ్ అయితే కనుక మనకి బంగాళదుంప ఫ్రై అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టే. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ విధంగా కలుపుకుంటే కనుక మనకి ఈ బంగాళదుంప ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టే. సో చూసారు కదా, సింపుల్గా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే విధంగా ఉంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.